హాయ్ అందరికీ. ఈ వీకెండ్ మేము కొత్తగా ఒక ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేసాం. అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నా. ఈ వీకెండ్ మేమైతే ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ వీక్ జరుగుతుందన్నమాట. అది కూడా మెల్బోర్న్‌లో, సిడ్నీలో అండ్ గోల్డ్ కోస్ట్‌లో కూడా జరుగుతదంట. మాకిక్కడ మెల్బోర్న్ కన్వెన్షన్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరిగింది. ఇక్కడ అసలు దీని రూల్ ఏంటంటే, మనం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. బిజినెస్ పీపుల్ కానీ ఆర్ ఎల్స్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు ఆన్లైన్లో. చేసుకున్న వాళ్ళకి మాత్రమే అలో ఉంటుందన్నమాట అక్కడ. అయితే అక్కడ అందరూ డిఫరెంట్ వెండర్స్ అందరూ ఉంటారు. వాళ్ళ దగ్గర కంప్లీట్గా ఫుడ్ గురించి మాత్రమే ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషన్. మనం ఎప్పుడైనా రెస్టారెంట్ పెట్టాలనుకున్నా, లేకపోతే ఫుడ్ బిజినెస్ గురించి తెలుసుకోవాలన్నా ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి. అక్కడ ఫుడ్ వెరైటీస్ కానీ అండ్ ఫుడ్ ఎక్విప్మెంట్స్ కానీ అండ్ రెస్టారెంట్కి సంబంధించినవన్నీ అక్కడే దొరుకుతాయి. మనం వాళ్ళతో డీల్ సెట్ చేసుకోవచ్చు అక్కడే. ఆర్ ఎల్స్ మన కాంటాక్ట్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ కాంటాక్ట్ మనం తీసుకుంటాము. ఇలా బిజినెస్ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మనకి వాళ్ళు మన నీడ్ బట్టి మనకు కొటేషన్ పంపిస్తారు. మనకి ఓకే అనిపిస్తే మనం గో ఫర్ ఇట్ అన్నమాట, లేదంటే లేదు అలా. అండ్ అక్కడ అందరూ ఫుడ్ టేస్టింగ్కి ఇస్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు మా ఫుడ్ టేస్ట్ చేయండి అని చెప్పి మేము కూడా భలే తిన్నాం. అండ్ అక్కడ ఏంటంటే షెఫ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపించిందో. అప్పటి వరకు టీవీలోనే చూశాను ఎప్పుడు నేనైతే. ఫస్ట్ టైం అక్కడ చూడంగానే ఓహో ఇలా జరుగుతుందా, ఇలా చేస్తారా అనిపించింది. భలే అనిపించింది. కొంతసేపు అట్లా చూసుకుంటా ఉన్నాను అనమాట. అండ్ వాళ్ళ ఫుడ్ డిజైన్ చేసే విధానం కానీ, వెరైటీ ఫుడ్ కదా, ఇండియన్ ఫుడ్డే మనకు తెలుసు. అక్కడైతే డిఫరెంట్ ఫుడ్ స్టైల్ చూశాను. ఇక్కడ నేను ముందు మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను కదా, అవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి నేను ఈ ముందు వీడియోలో పెట్టానన్నమాట. డిఫరెంట్ కోన్స్, మనం కోన్ ఐస్ క్రీమ్ తింటాము, దాంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోన్స్, తర్వాత క్రొజాంట్స్, వాళ్ళ ప్లేటింగ్ కానీ ఆ ప్రజెంటేషన్ కానీ అదిరిపోయింది అసలు. ఇలా ప్రజెంట్ చేస్తే ఎవరికైనా నచ్చుతుంది కదా. ఇదంతా డిజర్ట్ కార్నర్ అనమాట. అంత బాగా ప్లేట్ చేశారు. ఆల్ ఐటమ్స్ మనకి చూడడానికి బాగున్నాయి, తినడానికి కూడా బాగున్నాయి కొన్ని అయితే మన టేస్ట్కి. ఇప్పుడు ఈవిడ మాకైతే ఇక్కడ చికెన్ ఇస్తుంది అన్నమాట. చికెన్లో 2 types ఆఫ్ వెరైటీస్ వాళ్ళు అది సర్వ్ చేస్తారంట. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ వన్ ఎగ్తో చేసిన ఫుడ్ అంటే ఇది. నాకు ఇప్పుడు పొంగనాలు వేస్తారు కదా అలా అనిపించింది. బట్ టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు. వ్యాక్ అనిపించింది. నేను అసలు సరిగ్గా తినలేదు, అస్సలు నచ్చలా నాకు. ఓకే అంతే. ఇంకా ఇదిగో ఇక్కడ అయితే క్రొజాన్స్ అన్నీ ఇంత చూడడానికి బ్యూటిఫుల్గా అనిపించిందో, సాఫ్ట్గా. అండ్ ఎవరికైనా ఇలాంటి క్రొజాన్స్ కావాలన్నా, లేకపోతే ఇదంతా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేస్తున్నారంట. కాబట్టి మనకు కావాలి అనుకుంటే మనం అక్కడ టేస్ట్ చేసి వాళ్ళతో కొటేషన్ మాట్లాడుకొని సెల్ చేసుకోవచ్చు మనం కూడా. ఇలాంటివి ఎక్కువగా ఏంటంటే 7-Elevenలో కానీ, లేకపోతే కొంతమంది లోటస్ స్టోర్స్ పెడుతుంటారు కదా, అలాంటి స్టోర్స్లో కానీ, ఆర్ ఎల్స్ కాఫీ షాప్లో కానీ, అలాంటి వాళ్ళు ఎక్కువగా అప్రోచ్ అయ్యి దాన్ని తీసుకుంటారు. చక్కగా వాళ్ళ దగ్గర ఆర్డర్ ఇచ్చేసి మనం మన దగ్గర షాప్లో పెట్టుకొని ఓవెన్లో పెట్టేసి ఎవరైనా అడిగితే సెల్ చేయడమే కదా. సో చాలా ఈజీ, బాగా డబ్బులు వస్తాయి కూడా. ఆ విధంగా ఆ బిజినెస్ వర్కౌట్ అవుతుంది. అండ్ ఇదైతే ఫుడ్ వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసే మిషన్ ఇదైతే. అండ్ ఇలాంటివి మనం చాలా చూసుంటాం, బట్ ఇది రోబో టైప్ కటింగ్ మిషన్ అన్నమాట. అలాంటిది కాబట్టి చకచకా కట్ చేసేస్తూ ఉంటుంది, మనం చకచకా వంట చేసేయచ్చు అనిపించింది నాకు అది చూడంగానే. అలాంటిది ఒకటి ఇంటికి తీసుకోవాల్సింది, బాగుండేది అనుకున్నా నేను. పనైనా తగ్గుతుంది కదా. అండ్ ఇది మన మోస్ట్ ట్రెండింగ్ దుబాయ్ చాక్లెట్ ఏదైతే ట్రెండ్ అవుతుందో అది పిస్తాషియో ఫౌంటైన్. అండ్ ఇట్స్ ఏ హ్యాజల్నట్ ఫౌంటైన్ అంట. మనకి ఇలాంటి ఫౌంటైన్స్ లైక్ మనం ఇండియాలో చాక్లెట్ కేక్ ఫౌంటైన్ చూస్తాం కదా ఇట్లా తినేది, అలా చాక్లెట్ కేక్, చాక్లెట్ బదులు ఇక్కడ
పిస్తాషియో, వాల్నట్ అట్లాంటివి కూడా పెట్టుకోవచ్చని అది చూపించారు డెమో. బాగా బ్యూటిఫుల్గా అనిపించిందని క్యాప్చర్ చేశాను. అండ్ ఈ హోల్ ఫుడ్ ఈవెంట్లో ఎవరు హాస్పిటాలిటీ అండ్ అది బాగా ఫాలో అయ్యారు అనిపించిందంటే వీళ్ళే. ఇప్పుడే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి తెస్తున్నారు కదా మా హస్బెండ్, ల్యామ్ వెస్టర్న్ వాళ్ళైతే అందరికీ అడిగిన ప్రతి ఒక్కరికి అసలు ఇస్తూనే ఉన్నారు. అది త్రూ అవుట్ ద ఈవెంట్ వాళ్ళు సర్వ్ చేస్తూనే ఉన్నారు ఫ్రెంచ్ ఫ్రైస్. ఎంతమంది ఎన్ని తింటే అన్ని. ఫ్రెంచ్ ఫ్రైస్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్, స్వీట్ పొటాటోవి, పెరి పెరి ఫ్రెంచ్ ఫ్రైస్, నార్మల్ ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవన్నీ ఇంకా మేము కూడా ఇంకా ఆగుతామా, టేస్ట్ చేసేసాం. చాలా బాగున్నాయి. అంతే వీడియో.